ల్యాప్టాప్స్ ఇవ్వలేదు సార్. గురుకుల విద్యార్థుల ఆవేదన. ఆర్ఎస్పీకి మెసేజ్ చేసిన స్టూడెంట్స్. మీ హెలికాప్టర్ ఖర్చులతో కొనొచ్చు. ఎక్స్‌వేజ్‌గా ఆర్ఎస్పీ చురకలు పెడతా ఉన్నారు. ల్యాప్టాప్‌లు ఇస్తామని చెప్పారు కదా! గుర్తుందా? ముఖ్యమంత్రి సారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మా మీకు ల్యాప్టాప్స్ ఇస్తాం. ఏడా ఇంటర్మీడియేట్ ఉన్న పిల్లలకే. గురుకులాలలో చదివేటటువంటి పిల్లలకి. మీకు అందరికి కూడా ల్యాప్టాప్స్ ఇస్తాం. ఇంకేంది మన ప్రభుత్వం వస్తుందని చెప్తా ఉంటే, మరి అప్పుడు కొంత గురుకుల పాఠశాలలో పెట్టి కొద్దిగా ప్రోత్సహించిండు కదా! ఆర్ఎస్పీ గురుకులాలలో. సో, ఆయనకి మెసేజ్‌లు చేస్తుర్రట. సార్ మరి మీరన్నా అడుగుర్రి ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పిర్రు కదా ప్రభుత్వం. ల్యాప్‌టాప్‌ల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సార్ మరి ఎట్లా? ఏం చెప్దాం ఇప్పుడు సమాధానం విద్యార్థులకి ఏం చెప్దాం? విద్యార్థుల్ని మరి మోసం చేయలేం కదా! చదువుకునేటటువంటి పిల్లలు. రాబోయేటటువంటి భవిష్యత్తు కాలం వాళ్ళదే. మరి రైతులకో రైతు భరోసా ఇచ్చే దాంట్లో లేట్ చేసినాం. తర్వాత కొన్ని కొన్ని పథకాలు అటు ఇటు అయితున్నాయి గానీ, మరి విద్యార్థుల పరిస్థితి ఏంటిది? స్కూటీలంటే సరే స్కూటీలు వద్దులేండి ఇప్పుడు. ఆ స్కూటీల వల్ల పెద్ద లాభం వచ్చేది కూడా ఏం లేదు గానీ, మరి ల్యాప్‌టాప్‌ల వల్ల ఎంతో యూజ్ ఉంటది విద్యార్థులకి. మరి ఏం సమాధానం చెప్తామో చెప్పాలి. ఎందుకంటే మనం అధికారంలోకొస్తున్నాం. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ చదువుకు ప్రోత్సాహం అందిస్తామమ్మా. ల్యాప్‌టాప్ ఉంటే మీరంతా గూడా ఇంకా టెక్నాలజీలో ముందుకు పోవచ్చు అని చెప్పుకున్నాం గదా! మరి ఇలా పిల్లలు ల్యాప్‌టాప్‌లు అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు మరి ఏం సమాధానం చెప్తారో చెప్పండి.